ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫబెట్ O, ఒబీడియన్స్, విధేయత అనే లేఖనాల్ని ధ్యానిద్దాము. కీవర్డ్స్గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్యకి విధేయత చూపించాల్సిన అవసరం లేదు, ఆయన దేవాది దేవుడు కనుక. కానీ ప్రతిదీ కూడా ఆయన మనకి జీవించి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విధేయత అనే లక్షణాన్ని ప్రతి క్రిస్టియన్ కూడా కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మరి ఎందుకంటే నేటి దినాలలో ఈ సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోతున్న వేళ ఎవ్వరిలో కూడా లోబడే మనసు కానీ విధేయత చూపించే గుణం కూడా ఎవ్వరిలో ఉండట్లేదు. నేను పెద్ద, నేను గొప్ప అని ఎవరికి వారు హెచ్చించుకోవటమే. ఈవెన్ పిల్లల్లో కూడా మూర్ఖ స్వభావం, ఎదురు తిరిగే మనసు, మరి దూషించే మనసు వస్తూ ఉన్నది. సంఘాలలో, ఉద్యోగ స్థలాలలో అధికారులకేమి, కాపరులకేమి లోబడే మనస్సే లేదు. ఎదురాడే మనసు, తిరుగాడే మనసు మాత్రమే కలిగి ఉంటా ఉన్నారు. కానీ ప్రతి క్రిస్టియన్ కూడా విధేయతను కలిగి జీవించాలని, అలాగే విధేయత ఏ ఏ విషయాలలో కావాలి, అసలు విధేయత ఎందుకు, విధేయత ఎవరికి చూపించాలి, కలిగి ఉండాలి. అలాగే విధేయత కలిగి ఉంటే దొరికే మేలులు, విధేయత లేకపోతే, విధేయత చూపకపోతే కలుగు అనర్థాలు, ఇలా కొన్ని లేఖనాలను ధ్యానిస్తూ, అలాగే తమ తండ్రుల మాటలకు విధేయత చూపించిన 2 బిడ్డలను కూడా పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానిద్దాము. మొదటగా చూసినట్లయితే అసలు విధేయత ఎందుకు, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మహోగ్రత తొలగిపోవుటకు మీ పితరుల వలె మీరు అవిధేయతలు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడని యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం. మరి మొట్టమొదటిగా అవిధేయులు కాక అంటే విధేయత కలిగి ఉండాలని, మరి లోబడి ఉండాలని. ఆ రీతిగా ఉన్నప్పుడు ఏంటంటే మహోగ్రత తొలగిపోతుందంట. మరి ఏవేవైతే కుటుంబాల మీద, మరి సంఘాల మీద, బిడ్డల మీద వ్యక్తిగతంగాను మరి ఈ ఉగ్రతను, ఈ శోధనని నేను అనుభవిస్తానని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ మరి దేవునికి సరెండర్ అయిపోయినప్పుడు, మరి ప్రార్థించినప్పుడు నిత్యముగా ఆయనకి విధేయత చూపిస్తే మరి ఆయన ఆ మహోగ్రత నుండి, ఆ శోధన నుండి, ఆ కష్టకాలం నుంచి విడిపించి నడిపించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. విధేయతేనండి అన్ని ఆశీర్వాదాలకు మూలమై ఉన్నది. మరి ఉగ్రత మామూలు ఉగ్రత కాదు, మహోగ్రత అంట. మరి ఇది తప్పించబడాలంటే విధేయత కలిగి లోబడి ఆయనను సేవించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి వీడు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉంది, పెదవులతోనే ఆరాధిస్తున్నారు అన్నట్టు. మరి ఆయన్ని విధేయత కలిగి లోబడి ఆయన్ని సేవించబద్దులమైన అప్పుడు మాత్రమే మరి దేవుడు తెస్తానన్న కీడుని తేక మానుకునే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ రెండోదిగా చూసినట్లయితే మరి పెద్దగా నియమించబట్టానికి తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. దేవునికి స్తోత్రం. మరి ఇది చూసినట్లయితే లేఖనాలలో మరి విశ్వాసులైన పిల్లలంట, అవిధేయులుగా ఉన్న పిల్లలుంటే మరి పెద్దగా ఉండటానికి, మరి అధ్యక్ష పదవి ఎవరికి కావాలని మరి తిమోతి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, 3:1 ఎవరెవరిని నిలబెట్టవచ్చు అన్నది. ఆ రీతిగానే మరి పెద్దగా ఉండాలంటే 1 తిమోతి 3:1 చూస్తాము, అధ్యక్ష పదవి ఆశించే వారు ఏ రీతిగా ఉండాలో. అలాగే తీతుకు 1:6 చూస్తూ ఉన్నాము, మరి పెద్దగా ఎవరు నియమించబడవచ్చు అంటే అవిధేయులైన పిల్లలు కాక విశ్వాసులైన పిల్లలున్న వారికి ఇవ్వాలంట. మరి పిల్లల్ని బట్టి కూడా మరి తండ్రులకు అక్కడ మరి హోదాని పెంచే విషయంలో
మరి ఇక్కడ మార్గదర్శకంగా చూపిస్తూ ఉన్నది. మరి అంత మాత్రమే కాదు, కానీ రెండోదిగా చూచినట్లయితే వేటికి విధేయత చూపాలి. మొదటిది దర్శనానికి. మరి అపోస్తుల కార్యములు 26:19 చూస్తే, మరి అగ్రిప్ప రాజుకి చెప్తా ఆకాశమందు కలిగిన ఆ దర్శనానికి అవిధేయుడను కాక అని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి దర్శనం ఏదైతే ప్రభు మీకు చూపించి దర్శనం ద్వారా నడిపిస్తూ ఉన్నారో, కుటుంబాలను కానీ పరిచర్లను కానీ, అది ఏదేమైనప్పటికీ దర్శనం చేత నడిపించబడతా ఉన్నప్పుడు ఆ దర్శనానికి ఏమాత్రం అవిధేయత చూపించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కష్టమైన, నష్టమైన, వ్యాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా కానీ చూపించింది ఆయన. ఆ దర్శనానికి లోబడి మరి ముందుకే మనం పయనింపబద్ధులమై ఉన్నాము. మరి ఎప్పుడైనా దిగజారిపోతున్న వేళ ఆ దర్శనమే బలాన్ని ఇస్తుందండి. ఏ మాత్రము కూడా కృంగిపోకూడదు. మరి విశేషంగా పరిచర్య చేస్తున్న వారు మరి ఒక దర్శనంతో, పిలుపుతో పరిచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. కానీ వారు ఎంత ప్రయాసపడినా, మరి మన పితరుల దినాలలో కూడా గొప్ప ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు వారి జీవిత కాలం అంతయు మరి దేవుడు చెప్పిన విధంగా సువార్తను ప్రకటన చేసినప్పటికీ, మరి అనేకమైన సూచనలు వారి ముందు జరిగించినప్పటికీ మరి ఒక్క ఆత్మ కూడా రక్షించబడటం మనం చూస్తూ ఉంటాము. మరి అదేంటంటే, మనం కూడా చేస్తున్న పరిచర్యలో మరి సంఘ సంఖ్య విస్తరించబడకపోవటం, సంఘ సరిహద్దులు విశాలపరచబడకపోవటం, మరి సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండనట్టే ఉంటుంది. మరి మొదట కొద్దిగా ఉండను, తుదన మహాభివృద్ధి నుండదు అని ఆ దర్శనానికి లోబడి మరి విధేయత చూపి ఆయన పిలుపుకి ముందుకు కొనసాగిస్తూ ఉంటే, తల వంచుకొని ఆయన ఏదైతే చూపించాడో దానికి ముందు మనం నడుస్తూ ఉంటే దర్శనంతో, దేవుడే నడిపించే దేవుడే అన్నాడు. దేవుడే ఫలాన్ని, జయాన్ని, క్షేమాభివృద్ధిని కలిగించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ రెండోది విశ్వాసానికి విధేయత చూపాలి. రోమా 1:7 మనం చూడగలుగుతాము. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను, అపోస్తలత్వమును పొందితిమి. దేవునికి స్తోత్రం. మరి సువార్త వలన అనేకులు విశ్వాసానికి విధేయత చూపాలంట. మరి సువార్త ప్రకటించే విషయంలో కూడా మాకు ఈ హక్కు ఉంది, ఆ హక్కు ఉందని కాదు, కానీ విశ్వాసం, అనేకులు విశ్వాసానికి విధేయత చూపించాలి. ఆ సువార్తకి సరెండర్ అవ్వాలంటే మొదటిగా చెప్తున్న మనలో కూడా మరి దేవుని కృపను పొందుకొని విధేయత కలిగి మరి సువార్త విత్తనాలు విదజల్లుతున్నప్పుడు మరి అనేకులేమి వారిలో మరి దేవుడే మంచి హృదయాన్ని, మరి హృదయాన్ని తెరవజేసినప్పుడు పౌలు గారు చెప్తున్న మాటలేందో ఆవిడ లక్ష్యం ఉంచింది. మరి తన కుటుంబం రక్షించబడింది. అలాగే తన నివసిస్తున్న గ్రామంలో కూడా తను మరి ప్రేయర్ కండక్ట్ చేయటం కూడా మనం చూస్తూ ఉంటాము. దైవజనులు మరి పౌలు గారిని పిలిపించుకొని ఆ రీతిగానే మరి వింటున్న వారిలో విశ్వాసానికి విధేయత చూపించే రీతిగా చెప్తున్న వారు కూడా దేవుని కృపను పొందుకోవాలి. విశ్వాసానికి విధేయత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ మరి వాక్యానికి విధేయత చూపాలని మరి 1 పేతురు 2:8 చూస్తూ ఉంటాం అన్నమాట. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. మరి తొట్టిల్లు పడకుండా ఉండాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. మరి ఎవరైతే వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నారో, బోధిస్తూ ఉన్నారో, మరి వారు చెప్తున్నప్పుడు ఏంటంటే ఆత్మావేశం వల్ల, దైవావేశం వలన పరిశుద్ధాత్మ నడిపించి చెప్తున్నప్పుడు వింటున్న వారు ఏంటంటే నన్నే పాయింట్అవుట్ చేసి చెప్తా ఉన్నారు, నన్నే వీళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారని కాదు, కానీ మరి ఏదైతే లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉన్నాయో, అవును నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని దావీదు గారి వల్లే మరి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరాన్ని పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా మరి వాక్యానికి అవిధేయులుగా ఉండకూడదు. వాక్యానికి అవిధేయులైపోతే తొట్టిల్లిపోతాము. మరి కొంతమంది అయితే నా కోసమే ఈ రీతిగా చెప్తా ఉన్నారని మరి దైవజనుని విడిచిపెట్టి కూడా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు లేకపోలేదు. కానీ లేఖనాలు సెలవిస్తున్న హెబ్రీ 4:12 మనం చూడగలుగుతాం కదా. ఎందుకనగా దేవుని వాక్యము బలము గలదై
సజీవమై బలము గలదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాజించు మంత్రకు దుగురుచు హృదయముక తలంపులను ఆలోచనను శోధించుచున్నదని మరి వాక్యం చెప్తా ఉన్నది. వాక్యానికి విధేయత చూపించి మరి సరి చేసుకున్నప్పుడు, ఇప్పుడు బాడీలో ఏదైనా బలహీనత ఉన్నప్పుడు అది సర్జరీ దాకా అవసరమైతే అది చేయించుకుంటే మరి బాడీ మొత్తం హెల్దీగా ఉంటారు, ఆరోగ్యము ఆయుష్కాలం పొడిగించబడుతుంది. అలాగే ఆధ్యాత్మికముగా ఏదేదైతే సరి చేసుకోవాలో మరి సరి చూసుకోవాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రభు దర్శనాన్ని చేస్తాము, పరలోక రాజ్య ప్రవేశంలో మనం ఉండగలుగుతాము, చేరగలుగుతాము. మరి వాక్యానికి కంపల్సరీ సరెండర్ అవ్వాలి, విధేయత చూపించాలి. అలాగే ఎవరికి విధేయత చూపించాలి అని చూస్తే మొదటిగా పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలంట. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో పిల్లలు అస్సలు తల్లిదండ్రులకి విధేయత చూపించట్లేదు, చాలా విధేయపరులైపోతా ఉన్నారు. ఇప్పుడున్న మరి టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ రీల్స్ ఈ స్టోరీస్ అని చూసుకుంటా ఫోన్లు పట్టుకొని చాలా అవిధేయమైన కార్యాలు, హేయమైన క్రియలు కూడా చేసే బిడ్డలు లేకపోలేదు. మరి తల్లిదండ్రులని ఎంతో వారు కష్టపడి తిని తినక మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని ఏంటంటే ఓటీలు చేసుకొని బిడ్డల్ని మంచి ఇన్స్టిట్యూట్లో మంచి స్కూల్స్లో మేము చదివించాలి, బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మేము మరి చదువుకోలేదు బిడ్డలు చదువుకోవాలన్న ఈ రీతిగా చేస్తూ ఉంటే పిల్లలు మరి చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఆశలు కలిగి ఇతరులతో కంపేర్ చేసుకుంటూ తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. నాకు ఆ ఫోన్ కావాలి, ఆ డ్రెస్ కావాలని ఈ రీతిగా వేధించే బిడ్డలు కూడా లేకపోలేదు. కానీ బిడ్డలు వేధించకూడదు, కానీ విధేయత చూపించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లలకి అంటే పిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలని కాదు, కానీ పెళ్ళిళ్ళయ్యి మరి బిడ్డలు కలిగి ఉన్నా కానీ తల్లిదండ్రులకి మనం బిడ్డలమే కాబట్టి మరి వాళ్ళు కూడా వృద్ధులను గద్దింపక వారిని మనం రెస్పెక్ట్ చేయాలి. మీరు పెద్దోళ్ళు అయిపోయారులే నాన్న, మీరు అంత చాదస్తంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు రోజులు మారిపోయినాయి, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిందని కాదు, కానీ మరి విధేయత చూపించాల్సిన బాధ్యత ప్రతి బిడ్డకి కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి వారిని మనం విధేయతతో వారిని సన్మానించినప్పుడు దీర్ఘాయుష్మంతులం అవుతామని మరి వాగ్దానంతో కూడిన ఆజ్ఞగా కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ దాసులు యజమానులకు విధేయత చూపాలి. మరి అదే ఎఫెసీ 6:5 మనం చూడగలము. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడెక్కడైతే పనిచేస్తా ఉన్నామో, ఎవరి ఇంట మనం పనిచేస్తా ఉన్నామో అక్కడ నిత్యముగా మనం దేవుని పొలంలో పనిచేస్తూ ఉంటే మన యజమాని దేవుడే. మరి దేవునికి లోబడుతూ మరి శరీర విషయంలో మరి ఈ ఫ్లెష్ వైజ్ మనం చూస్తే మరి ఎక్కడ పనిచేస్తున్నాం వారికి విధేయత చూపించాలి. ఆర్గనైజేషన్ పాలసీ ప్రకారం, విజన్ మిషన్ ప్రకారం పనిచేయాలి, ఆ టైమింగ్స్ ప్రకారం పనిచేయాలి. నిత్యముగా ఎవరైతే యజమానిగా ఉన్నారో మరి ఒక అధికారికి అధికారాన్ని ఇచ్చేది దేవుడే కాబట్టి వారికి ఏమాత్రం ఎదురు తిరగక మరి అవన్నీ ఒప్పుకొని ఆ ఉద్యోగానికి వెళ్ళారు, అవన్నీ ఒప్పుకొని ఆ పని చేస్తూ ఉన్నారు కాబట్టి వాటిని చేయబద్ధులమైన అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మరి నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. నిత్యముగా యజమానులకు లోబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి క్రిస్టియన్కి ఉన్నదనమాట. ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, నువ్వు కాకపోతే ఇంకొకడు, ఈ రీతికి ఎవ్వరూ మాట్లాడకూడదు. లోబడే మంచి మనసును ప్రతి క్రిస్టియన్ కూడా కలిగి ఉండాలన్నమాట. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి మంచి చేస్తూ కీడును అనుభవించే సందర్భం అయినప్పటికీ తల వంచుకొని ఇవ్వబడిన పని చేసుకుంటూ పోతే దేవుడు నిత్యముగా వారి కళ్ళని వారి హృదయాలను తెరిచి ఆనర్ చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి భార్య భర్తకు మరి కొలస్సీ 3:18 చూస్తాం. మరి ఇది చాలా టఫ్. చిన్నపిల్లలైనా లోబడతారేమో కానీ భార్యలు భర్తకు లోబట్టం నేటి దినాలలో ఇంపాసిబుల్. ఎందుకంటే వారు చదివిన చదువులు, చేస్తున్న ఉద్యోగాలు, మరి లక్షల సంపాదన, భర్తల కంటే ఎక్కువ సంపాదించడం, భర్తల కంటే ఎక్కువ చదువుకోవటం, ఎక్కువ జ్ఞానం కలిగి ఉండటం వల్లనేమో అది క్రిస్టియన్ భార్యలు కూడా చాలా వరకు అవిధేయత చూపిస్తూ ఉన్నారు. మరి లేఖనాలను అయితే మరి కొలస్సీ 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి,
ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఇదొక కమాండ్ లాగా చెప్తా ఉన్నారు. విధేయత కలిగి ఉండాలి. ఎంత చదువులు, గొప్ప చదువులు చదివినా, ఎంత సంపాదిస్తున్నా, భర్త కంటే ఎక్కువ జ్ఞానము, పరిజ్ఞానము నీకు తెలిసి ఉన్నా కానీ మరి ఒక క్రిస్టియన్ వైఫ్గా నిత్యముగా మరి విధేయత చూపించాల్సింది. ఇది దేవుడిస్తున్న ఒక ఆజ్ఞగా, ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి భక్తులు రాసిన మాట కాబట్టి నిత్యముగా భార్యకి లోబడాలి, భర్తకి భార్య లోబడాలి. మరి అలా లోబడినప్పుడు కుటుంబంలో క్షేమం ఉంటుంది, సంతోషం, సంతృప్తి, సమాధానం ఉంటుంది. మరి కుటుంబం బాగుందంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. మరి ప్రపంచంలో గొప్ప మార్పును తీసుకొని రావచ్చు. ఎందుకంటే ఇది ఒక కుటుంబంతో పోయేది కాదు, ఒక భార్య భర్తతో కాదు, కానీ బిడ్డలతో, వచ్చు తరాలతో ముడిపడి ఉన్నది. మరి తల్లిదండ్రులు ఏ రీతిగా నడుస్తూ ఉన్నారో అది బిడ్డలు చూస్తూ ఉంటారు. బిడ్డలకి చెప్పే కంటే వారు చూసి నేర్చుకునేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు నీ బిడ్డల ముందు ఏ రీతిగా ప్రవర్తన చేస్తూ ఉన్నావో రేపు వాళ్ళు మ్యారేజెస్ అయిన తర్వాత వారు వెళ్తున్న ఇంటికి కానీ వాళ్ళు కూడా అవే నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు చెడ్డ పేరు తల్లిదండ్రులుగా మనకే వస్తుంది. ఏం నేర్పించారు మీ తల్లిదండ్రులు, అవునులే వాళ్ళు కూడా అట్లానే తగలడ్డారు కాబట్టి ఈ పిల్లకి కూడా ఇట్లానే వచ్చిందని మరి దేవుని నామానికి అవమానకరంగా ఉంటాం, తల్లిదండ్రులు కూడా చెడ్డ పేరు తెస్తాం. సో ఏ భార్య కూడా మరి ఎంత మంచి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ విధేయత చూపించాల్సిందే. అంత మాత్రమే కాదు కానీ తీతుకు 3:1 కూడా అధిపతులకు, అధికారులకు లోబడి ఉండాలని కూడా మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ విధేయత చూపిస్తే దొరుకు దీవెనలు. మరి స్వస్థత నిర్గమాకాండము 15:26 చూడగలుగుతాము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో మరి యెషయాలో అప్పుడే చెప్పబడిన రీతిగా 1లో స్వస్థత కొంచెమైనా లేదు. మరి అరికాలు మొదలుకొని మరి నడినెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదని మరి నేటి దినాలలో కూడా చూస్తూ ఉన్నాము. కరోనా తర్వాత అందరి బాడీస్ వీక్ అయిపోయినాయి అన్నమాట. మరి తీసుకున్న మరి ఆ వ్యాక్సిన్స్ వలన ఏమైనప్పటికీ లేదు, మరి తీసుకున్న ఆ మెడికేషన్ వలనేమి చాలా వీక్ అయిపోయారు జనం అందరూ. మరి ఇది ఒక తెగుళ్ళే కూడా అయ్యి ఉండొచ్చు. చిన్న బిడ్డలని లేదు, ఏం లేదు. మరి దీర్ఘకాలిక రోగాలతో మరి హార్ట్ స్ట్రోక్లని పిల్లలకి మరి ఈ రీతిగా వస్తూ ఉన్నాయి. స్వస్థత కొంచెం కూడా లేదు. చాలామంది అయితే మరి స్వస్థత రాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవటము, అలాగే మరి ఒకదానికి వాడుతూ ఉంటే ఇంకొకటి అడ్వర్స్ కాంప్లికేషన్స్ చూపించడం, ఇంకో ఆర్గన్ మీద ఈ రీతిగా అయిపోతున్నది. ఇంకా ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలో తెలీదు. ఒక్కొక్క బాడీలో అయితే ఎన్ని అనారోగ్యాలు, అస్వస్థతలు ఉన్నాయో చెప్పలేని పరిస్థితి అన్నమాట. మరి చాలా మంది అయితే పడకల మీద ఉండి ఎప్పుడు తెల్లారుతుందని చూస్తారు, తెల్లారితే ఎప్పుడు చీకటి పడిద్దని ఈ రీతిగా బ్రతుకుని వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మరి దేవుడైతే వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన మాట విని ఆయన ఆజ్ఞకు లోబడితే, విధేయత చూపిస్తే స్వస్థతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఏవేవైతే మరి అవిధేయమైన కార్యాలు, మరి దేవునికి లోబడనొల్లక మరి తిరుగుబాటు చేస్తూ ఉన్నాము, వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు స్వస్థతనిస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇహలోక పరంగా కూడా సేయింగ్ ఉంది కదండి, డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టరు ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. ఇదేసుకో, అదేసుకో, అది తిను, ఇది తిను అని చెప్తారు. అది తినకూడదు, అది వేసుకోకూడదు, ఎట్లా అవుతుంది, అలా ఉండాలని. బట్ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన హీలింగ్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. డాక్టర్కి మరి పరమ వైద్యుడు ఆయన, వైద్యులకే పరమ వైద్యుడు ఆయన అయి ఉన్నాడు. నిత్యముగా ప్రభు పాదాల చెంత మనం విధేయత కలిగి ఆయనకి లోబడి సరెండర్ అయిపోయి, దేవా ఇక నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేను ప్రభువా. ఈ మెడికేషన్ ఒక్కొక్క ట్రీట్మెంట్లో భాగంగా అయితే మరి బాడీ మొత్తాన్ని కొల్లబొడుస్తారు, స్వస్థత కొంచెం కూడా ఉండదు. పైగా ఆ వేదనతో వారు ఎంత నరకాన్ని అనుభవిస్తారు. ఈ లోకపరంగానే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ వల్ల
చాలా ఇబ్బందులు అనిపించే బిడ్డలు కూడా లేకపోలేదు. ఒక్కటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నాకు స్వస్థత కావాలంటే ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన మాట వినాలి. విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడు ఆయన స్వస్థతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కుదరని రోగాలు కూడా కుదిర్చే దేవుడై ఉన్నాడు. ఆరోగ్య నాయుష్కలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నిత్యముగా ఆయన మాటకు విధేయత చూపి ఆయన అనుగ్రహించు పరమ స్వస్థతను పొందుకుందాం. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ అనుభవం. అపోస్తుల కార్యములు 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి ఈ లేఖనాల్లో ఉంటుంది కదా, 1 కొరింథీ 14:1 మరి పరిశుద్ధాత్మను ఆసక్తితో మిగుల అపేక్షించమని లేఖనాలు సెలవిస్తున్నది. మరి అనేకులను బలపరచాలంటే, వారి విశ్వాసంని బలపరచాలంటే, పురికొల్పాలంటే, మరి ఎవరైతే బలహీనమైపోతా ఉన్నారో, మరి కృంగిపోతా ఉన్నారో, కలుగుతున్న సందర్భాలను బట్టి, చూస్తున్న పరిస్థితులను బట్టి వారు చాలా మంది మరి గృహ కూడికలేమి, సంఘ కూడికలేమి కానీ, మరి ప్రవక్తల నుంచి, ప్రవక్తల దగ్గర నుంచి మరి సంఘము కానీ, ఆ గృహంలో గృహ కూడిక పెట్టించుకున్న వాళ్ళు కానీ ఆశపడేది ఒక్కటే, దేవుడు వారి ద్వారా ఏం మాట్లాడతారు, మా పరిస్థితి విషయం ఏం మాట్లాడతారు, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాడు కార్యాల విషయంలోని ఆశపడతా ఉంటారు. సో విధేయత చూపించినప్పుడు మనం ఆశ కలిగి ఇతరుల దగ్గర నుంచి ఏ ప్రవచనం, ఏ మాట అని వారి కోసం ఎదురు చూడటం, ఆశపడటం కాదు. కానీ మనము దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు నిండారులుగానే పరిశుద్ధాత్మాభిషేకాన్ని కొమ్మరించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ మరి పరిశుద్ధాత్మ అన్నది మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మనకు ఆలోచన, వివేచన, ఉపదేశాన్ని చేస్తుంది. ఏ మార్గంలో నడవాలి, ఎటువంటి డెసిజన్ తీసుకోవాలి, మరి ఎవరితో ఏ రీతిగా ఉండాలన్నది కూడా మనం వివేకం కలిగి ఉంటాను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతిదీ కూడా అనుభవంలోనికి తెస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా మనం నడిపించే దేవుడు అన్నాడు. మరి ఆయన ఏ మాత్రం చేయి విడువక మనం నడిపించే దేవుడు అన్నాడు. మరి 3rd వన్ చూసినట్లయితే నిత్య రక్షణ. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 10వ వచనంలో మనం చూడగలుగుతాం అన్నమాట. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం. మరి ఆయనకి విధేయత చూపించినప్పుడు మనం చెప్పుకున్నాగా స్వస్థత పరిశుద్ధాత్మ మాత్రమే కాదు కానీ నిత్య రక్షణ అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. మరి రక్షణ అన్నది చాలా మంది తీసుకుంటారు, దాన్ని కొనసాగించలేరు. కానీ ఆయనకి విధేయత చూపించినప్పుడు ఆ నిత్యము కూడా మనము ఆ రక్షణ మార్గంలో నడిపించబడతాం. అంత మాత్రమే కాదు కానీ బ్యాప్టిజం అన్నది మనము నిశ్చయించుకొని, మనం తీర్మానించుకొని తీసుకున్నది. మరి రక్షణ అన్నది ఆయనే ఇచ్చేది. ఆయనకి విధేయత చూపించినప్పుడు ఆయన నిత్య రక్షణ అనుగ్రహించే దేవుడే అన్నాడు. ఆయన ఇచ్చే రక్షణ ఏంటంటే మరి మనం పరిస్థితిని బట్టి, పర్సన్స్ బట్టి వెనుకడుగు వేసిన వేళ కూడా ఆయన నిత్యము కూడా నిత్య రక్షణతో మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ నాశనము కీడు నుండి తప్పింపబడును. హెబ్రీ 11:31 మనం చూడగలుగుతామన్నమాట. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. మరి ఇక్కడ యెరికో నివాసులందరూ అవిధేయులుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈవిడ అంటది కదా, మరి తను సమాధానంగా చేర్చుకుందంట 2 వేగుల వారిని. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆవిడ మరి కన్నులారా చూడలేదు కానీ ఆనాడు ఇశ్రాయేలు జ్ఞానంలో మరి ఇశ్రాయేలీయులు ప్రతి అద్భుతాన్ని కన్నులారా చూచి కూడా మరి విధేయత చూపలేకున్నారు దేవుని మాటకి, ఆయన ఆజ్ఞలకి. ఎప్పుడు సనుక్కోవటం, గొనుక్కోవటం, అవిధేయంగా జీవిస్తూ నడిపించబడతా ఉన్నారు. కానీ ఇక్కడైతే ఆవిడ వింటం తోటితోనే మరి నిజముగా వాడిని చేర్చుకొని మరి నేటికి కూడా ఇశ్రాయేలుల మధ్య ఈ కుటుంబం నివాసం చేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ యేసయ్య జనన పట్టికలో ఆ స్త్రీ యొక్క పేరు ఒక వేష అయినప్పటికీ మరి తను చూపించిన విధేయతను బట్టి తన కుటుంబాన్ని, మరి తన వారిని అందరినీ, అక్కచెల్లెని, అన్నదమ్ముల్ని, మరి తల్లిదండ్రులను అందరినీ మరి రక్షించుకోవటం మాత్రమే కాదు కానీ దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఆ నాశనం నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించి
మరి యేసయ్య జనన పట్టికలో తన పేరు లిఖించబడి, అంత మాత్రమే కాదు, నేటికి కూడా ఇశ్రాయేలుల మధ్యలో ఒక వేశ్య వంశీయులు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. విధేయతలో అంత పవర్ ఉంది, అంత మిరాకులస్గా దేవుడు మరి ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యం మరి ఇర్మియా 35:19 మనం చూడగలుగుతాము. మరి ఇదేంటంటే 35వ అధ్యాయం మొత్తం మరి రేకాబీల కుమారుల గురించి ఉంటదన్నమాట. తమ తండ్రి తమకు ఆజ్ఞాపిస్తాడు, మీరు ఎప్పుడు కూడా ద్రాక్షరసం పానం చేయకూడదని. మరి తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా కూడా వాళ్ళని టెస్ట్ చేయటం, మరి తీసుకెళ్ళి వాళ్ళ ముందు ద్రాక్షరసం పానం చేయమంటే లేదు మేము చేయము అని వారు ఆ రీతిగా చెప్పటం. కాబట్టి మరి 35:19 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియుగునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడుండక మానడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాగే వాగ్దానము దావీదు గారికి కూడా శాశ్వత కృపను చూపి, మరి నీ సంతతి వారు ఒక్కరైనా ఉండకపోరు ఆ సింహాసనం మీద, అలాగే దీపం ఉండక మానదు అని చెప్పిన రీతిగా నేటికి మరి ఇజ్రాయేలుల కుటుంబాల్లో ఈ దావీదు గారు వంశస్థులు మరి అక్కడ నివసించడం, అలాగే ఏలుచుండటం కూడా మనం చూస్తూ ఉంటాము. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మరి ఇక్కడ రేకాబీలు కూడా మరి దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇహలోకపరమైన ఒక తండ్రి చెప్తేనే వారు అంతగా లోబడి మరి తరతరాలు కూడా అలా బైండ్ ఓవర్ అయి ఉన్నారే, నేను చెప్తున్న మాటను వీరు వినట్లేదని మరి ఇర్మియా 35:14 ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడనే యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. దేవుని స్తోత్రం. చూశారండి ఎంత బాధతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో కదా. మరి ఈ రీతిగా ఒక ఇహలోకపరమైన తండ్రి మాట వింటేనే దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చినప్పుడు, మరి దేవాది దేవుడు ఆయన మాటకి ఆయన ఆజ్ఞకు విధేయత చూపించినప్పుడు దేవుడు ఇంకా ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎంతగా ఉన్నత స్థానంలో ఉంచుతాడు, ఎంతగా హెచ్చిస్తాడు కదా. మరి సన్నిధిన ఉండక మానరు అంటే మరి జకర్యాలో కూడా ఉంటది కదా, నా సన్నిధిని నిలిచి భాగ్యాన్ని నీకు ఇస్తానని. మరి ఇది వంశం తర్వాత మరి కుటుంబాల తర్వాత వారి బిడ్డలు ఇలా రావటం కాదు, కానీ మరి ఆయన పిలుపు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో చూస్తూ ఉన్నాము, మరి తల్లిదండ్రులు మరి ఆ మినిస్ట్రీని కొనసాగిస్తున్నప్పుడు చాలా ఉన్నతంగా ఉంటా ఉన్నది. మరి బిడ్డల పరిస్థితి వచ్చేసరికి మరి అది క్రమక్రమంగా సంఖ్య తగ్గిపోవటం, క్షీణించిపోవటం చూస్తూ ఉంటాం. మరి బిడ్డల్లో ఏమాత్రం విధేయత లేదు. మరి తల్లిదండ్రులు కలిగిన భక్తి జీవితాన్ని విధేయతను కలిగి ఉంటే మరి మంద ఆకర్షించబడతారు. మరి వారి బిడ్డల కుటుంబాల సమేతంగా రావాలంటే విధేయత చాలా అవసరమైనది. మరి ఆయన సన్నిధిలో నిలవాలంటే తల్లిదండ్రులు వంశపారంపర్యంగా ఈ సేవను తీసుకోవటం కాదు, కానీ మరి నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఆయన వశమై ఉన్నది. మరి ఆయన నిలబెట్టాలంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలంటే విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. అలాగే ఆయన పిలుపు ప్రకారం పరిచర్య చేసినప్పుడు మాత్రమే క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. మరి విధేయత చూపకపోతే కలుగు అనర్థాలను చూద్దాం. మరి ఇర్మియా 4:4 చూసినట్లయితే ఉగ్రత పాలని, మరి కొలసి 3:6 కూడా ఇదే రకంగా మనం చూడగలుగుతాం లేఖనాన్ని. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చుకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యంలో అవిధేయులై ఉండకూడదంట. మరి అవిధేయత మరి లోబడే మనసు లేకపోతే మరి ఆయన ఉగ్రత చూడాల్సి ఉంటుందని దేవుడు మరి వార్నింగ్లా చెప్తా ఉన్నారు. మరి ఆయన మాటలకు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడు మరి దొరికే దీవెనలు అనేకమైనవి ఉన్నాయి. మరి దినవృత్తాంతంలో 28:1-14 వరకు అనేకమైన వాగ్దానాలు మనం చూడగలుగుతాము. అవిధేయత చూపించకుండా లోబడకుండా ఉంటే మరి ఆయన ఉగ్రత పాలవుతామంట. మరి ఎవ్వరు కూడా మరి అవిధేయత
అవిధేయత అన్నది ఎవరు కూడా కలిగి ఉండకూడదు. లోబడే మంచి మనసును, విధేయత కలిగిన మనసును మరి ధరించుకుని ఉన్నప్పుడు ఆయన ఇచ్చే మేలులకు దీవెనలకు మరి పాత్రలం అవుతాము. లేదు అంటే ఉగ్రత పాలవుతామని లేఖనాలు సెలవిస్తాను. అలాగే హెబ్రీ 3:18 హెబ్రీలోకి రాసిన పత్రిక 4:11 కూడా చూస్తాము. మరి మధ్యలోనే రాలిపోతారు. మరి అనేకులు సనిగి రాలిపోయారని కొరింథియన్స్ లో ఉన్న రీతిగా మరి అంత మాత్రమే కాదు, కానీ లేఖనాలను చూచినట్లయితే మరి హెబ్రీలకు రాసిన పత్రిక 3:18 చూద్దాము. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. దేవా, మరి చూసారా, అవిధేయత చూపించిన దాని ప్రకారము వారు సనిగన్న దాని ప్రకారము అరణ్యంలోనే వారు సంహరించబడ్డారు. మరి ఎవరైతే మరి వారి కాలము రాకముందే కొనిపోబడతా ఉన్నారంటే మరి ఆయన మాటకి, ఆయన ఆజ్ఞకి, ఆయన సువార్తకి విధేయత చూపట్లేదు కాబట్టి, లోబడట్లేదు కాబట్టి వారి కాలము రాకముందే, ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, మరి ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని. మరి అందరూ 70 సంవత్సరాలు జీవించాలి కదా. అంటే అధిక బలము అంటే మరి మంచిగా ఎటువంటి దుర్వ్యసనాలు లేకుండా మంచి డైట్ ప్లాన్ ఫాలో అవుతూ మరి తినాల్సినవి టైంకి తింటూ తినకూడని అవాయిడ్ చేస్తూ ఉంటే, మరి అలాగే ప్రార్థన, దైవధ్యానం, స్తుతి, అలాగే ఈ 3 కూడా కొనసాగిస్తూ ఉంటే మరి అధిక బలం వస్తుంది. అలాగే 8 years వరకు ఉండాలి. మరి లేఖనాల్లో సెలవిచ్చిన ప్రకారం 70 years అన్నా ఉండట్లేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్. మరి అవిధేయత వల్లనే మరి అనేకులు రాలిపోయారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి 4లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 4:11 కూడా, కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. మరి అవిధేయత చూపిస్తే మరి సమయం రాకముందే, కాలం రాకముందే పోతారనమాట. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకి విధేయత చూపించాలి. ఆ సువార్తకి మరి ఎవరైతే విధేయులై వారి బ్రతుకులను మార్చుకుంటారో, పశ్చాత్తాపంతో మారు మనసుతో రక్షణ పొందుకుంటారు, ఆయన నిత్య రక్షణ అనుగ్రహించే దేవుడు, మోక్షాన్నిచ్చే దేవుడు. మరి పరలోక రాజ్యంలోనే కాదు, కానీ మరి ప్రస్తుతం అనేకమైన పరిస్థితులు, కరువులో కూడా ధాన్యానికి ఆజ్ఞాపించి మంచి గోధుమ పంటతో మరి సమృద్ధితో తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. ఆయన మన ఆహారాన్ని, పానీయాన్ని దీవించి సర్వరోగాలను మన యొద్ద నుండి తొలగించే దేవుడై ఉన్నాడు. నిత్యముగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఆయుష్కాలాన్ని ఇచ్చేది ఆయనేనండి. నీవు జీవించు సంవత్సరంలో అధికములగును, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లని ఈ రీతిగా అనేకమైన లేఖనాలు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం దీర్ఘాయుష కారణమని. మరి సమయం రాకముందే కొనిపోబడతా ఉన్నారంటే అవిధేయతగా ఉంటే మరి ఈ రీతిగానే జరుగుతుందని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎవరు కూడా దేవుని మాటకి, ఆయన ఆజ్ఞకి అవిధేయులుగా ఉండకూడదు. మాట వచ్చిన తోడనే, అవును ప్రభా నేను ఈ పరిస్థితిలో నన్ను క్షమించు ప్రభాని దెన్ అండ్ దేర్ సరెండర్ అయినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి క్షమించి సమస్త దుర్నీతి నుండి, బంధకాల నుంచి, బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి విడిపించి నిత్యముగా మనల్ని నడిపించి స్థిరపరిచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మరి తండ్రి మాటకి విధేయత చూపించిన బిడ్డల్ని మనం చూద్దాము. మరి ఆదికాండం 22వ అధ్యాయంలో మరి విధేయత అనగానే ఇస్సాక్ గారు గుర్తొస్తారు అందరికీ కంపల్సరీ. మరి అక్కడ ఇస్సాక్ గారు ఏజ్ అక్కడ ట్విన్స్లో ఉన్నారని చాలామంది చారిత్రకారులు కామెంట్ చేస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉండవచ్చని. ఎందుకంటే మరి ఆ కట్టెల మోపుని ఆయన మీద, కుమారుడి మీద పెట్టాడు. అది మరి తల మీద పెట్టారా, భుజం మీద పెట్టారా, ఏదేంటికి మోయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నదంటే మరి కొంచెం ట్విన్స్లో ఉన్న వ్యక్తిగా మనం ఇస్సాక్ గారిని ఇక్కడ మనం చూడగలుగుతాము. మరి తీసుకొని వెళ్తా ఉన్నారు. మరి మార్గ మధ్యంలో అడుగుతాడు కదా కుమారుడు, మరి తండ్రి గొర్రెపిల్ల ఏది, అన్నీ ఉన్నాయి కానీ అని అడిగినప్పుడు యెహోవాయే చూచుకుంటాడని చెప్తాడు. మరి వెళ్ళిన తర్వాత ఆ కొండ ఎక్కుతా ఉన్నారు. మరి ఆ కట్టెల మోపు మీద పెట్టినప్పుడు, ఏంటి తండ్రి ఈ బరువు నేనే మొయ్యాలా? మామూలుగా ప్లెయిన్ రోడ్స్ మీద నడవటమే చాలా కష్టం. అలాంటి దాన్ని మరి మోరియా పర్వతం మీద, మరి అక్కడ మళ్ళీ ఇంకోటి చూపిస్తాను అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన
విశ్వాసులకు తండ్రి ఊరకనే అవ్వలేదండి, నీవు ప్రేమించుచున్న ఏకైక కుమారుడు అని చెప్తా ఉన్నాడు. మరి వాగ్దానం చేశాడు కదా, మరి ఏకైక కుమారుడిని ఇచ్చేస్తే ఎట్లా అని మరి ఆయన 3 రోజుల దిన ప్రయాణంలో దేవుణ్ణి క్వశ్చన్ చేసినట్టు కానీ, అలాగే దేవుణ్ణి ప్రాధేయపడుతున్నట్టు కానీ, దేవా నా కుమారుడు లేక ఇచ్చావయ్యా నాకు, మరి ఇప్పుడు ఈ రీతిగా ఉన్నప్పుడు మరి నువ్వు వాగ్దానం కూడా ఇచ్చావు కదా అని దేవుడికి జ్ఞాపకం చేయట్లేదు, విజ్ఞాపన చేయట్లేదు, ప్రార్థించట్లేదు, ప్రాధేయపడట్లేదు. అలా అని మరి నా కుమారుడిని నేను ఇచ్చేస్తున్నానని బాధపడలేదు. ఎందుకంటే మరి ఆయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి ఇచ్చే దేవుడు అని ఆయనకి చాలా నమ్మకం ఉంది దేవుని మీద. మరి ఏదేంటికి ఆయన అయితే ఇంకా మనసులో సమర్పించేశాడు. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం గారు అయితే అక్కడ మరి ఇచ్చేసినట్టు, బలి అర్పించేసినట్టు మనం చూస్తూ ఉంటాం. మరి హెబ్రీ 11:17-19 వరకు మనం చూస్తాం కదా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననేది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. దేవునికి స్తోత్రం. మరి అక్కడ తను దేవుడు ఎప్పుడైతే అడిగాడో అప్పుడే ఇంకా తన మనసులో ఇచ్చేసినట్టు నిశ్చయించుకున్నాడు. కాబట్టి మరి అక్కడ బిడ్డని మరి కట్టెలు క్రమంగా పేర్చి, అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు క్రమంగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, మరి ఆదికాండం 22లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి బంధించినప్పుడు కూడా కుమారుడు ఏ మాత్రము తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు. ఎందుకంటే కుమారుడు చూస్తూ ఉన్నాడు కదా తండ్రి ఏమేమి చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు బలిపీఠం మరి కట్టినప్పుడు కానీ, బలి అర్పిస్తున్నప్పుడు కానీ తండ్రి ఏ రీతిగా చేసేవాడో అర్థమైపోయింది. ఇంకా నన్నే ఇస్తున్నాడు అనుకున్నాడు. అంతే కాముగా ఇంకా తను సరెండర్ అయిపోయారు. ఈ రోజుల్లో అయితే బిడ్డలు అసలు మామూలుగా నువ్వు నన్ను ఇచ్చేస్తావా అని తండ్రిని తోసేసి, మరి వీలైతే తండ్రిని దాని మీద పెట్టేసే రకాలు కూడా లేకపోలేదు. మరి అటువంటిది ఇక్కడ తండ్రి విశ్వాసాన్ని చూశాడు. తండ్రి మరి దేవాది దేవునికి ఏ రీతిగా లోబడతా ఉన్నాడో తను నేర్చుకున్నాడు. అటువంటి విధేయతను చూపించినాడు. మరి యేసుని కూడా సాదృశ్యంగా ఇస్సాకుతో చెప్తా ఉంటారు, మరణము పొందువంతగా మరి విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నాడని. ఇస్సాకు దగ్గర నుంచి విధేయత ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి నేర్చుకున్న వారమై ఉన్నాము. తండ్రికి విధేయత చూపించాలి. తండ్రి ఏ రీతిగా అసైన్ చేశాడో, మరి కట్టెలు మోపు ఒక మనిషిని ఆఫర్ చేయడానికి బర్న్ట్ ఆఫరింగ్ గా ఎన్ని కట్టెలు కావాల్సి వస్తాయో, మరి అంత మూట బిడ్డ మీద వేసినప్పటికీ మరి ఆ కొండ ఎక్కుతూ వెళ్ళాలంటే ఇంకా కష్టము. అయినప్పటికీ అటువంటి కష్టంలో నష్టంలో కూడా తండ్రి మాటకి విధేయత చూపించడం చూస్తూ ఉన్నాము. తండ్రి మరి బంధించాడు. మరి చాలా చాలా రిస్ట్రిక్షన్స్ బిడ్డలకి తల్లిదండ్రులు పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్లు చూడొద్దు, ఈ గేమ్స్ ఆడొద్దు, మరి బయటికి వెళ్ళొద్దు, లోపల రావద్దు, ఈ రీతిగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు వారిని బంధకాల్లో ఉంచుతున్నట్టు అనుకోవచ్చు. కానీ ఇది వారి క్షేమం కొరకే, మేలు కొరక అని ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు మరి విధేయత చూపించాలి తల్లిదండ్రులకి. మమ్మల్ని ఇలా కన్ఫైన్ చేసేస్తున్నారు ఈ 4 walls-కి, మమ్మల్ని అది చూడనివ్వట్లేదు, ఇది ఆడనివ్వట్లేదు, అది అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఇక్కడికి వెళ్ళనివ్వట్లేదు అని మరి తల్లిదండ్రుల మీద హేట్రేట్ పెంచుకోకూడదండి ఏ బిడ్డ కూడా. అది మన క్షేమం కోసమే, మన బాగు కోసమే అని ప్రతి ఒక్కరు కూడా మరి తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. ఇస్సాకు ద్వారా ఇంత గొప్ప మంచి పాఠము నేర్చుకున్న బతులమనం. అంత మాత్రమే కాదు కానీ మరి యెఫ్తా కుమార్తెను కూడా మరి మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. అక్కడ 29లో మరి యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను అని ఇంకా అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అమ్మోనీల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఆయన ఆత్మ వెళ్ళినట్టు చూస్తూ ఉంటాము. మరి 30లో అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీలను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదనను. మరియు అంటే ఫుట్ నోట్లో లేదా అని ఉంటుంది. చాలా మంది దహన బలిగా ఇచ్చారని, లేదు
ఇంకా ప్రతిష్ఠించేశారని చెప్తా ఉంటారు. బట్ ఏదేంటికి కుమార్తెగా తను మరి మనం చూస్తామన్నమాట 36లో, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువులైన అమ్మోరుల మీద మరి ఈ రీతిగా ఎంతటి జయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నువ్వు మాట ఇచ్చావు తండ్రి. నేను ఆ మాట చొప్పున నేను మరి ఉంటాను, నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దాని ప్రకారం నాకు చెయ్యని మరి కుమార్తె మరి కన్ఫర్మ్ చేస్తా ఉన్నది. తండ్రి ఏదైతే చేసుకున్నారో, మరి ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో ఏకీభిస్తా ఉంది, తండ్రితో విధేయత చూపిస్తా ఉన్నది. మరి నాకు 2 months మాత్రం టైం ఇవ్వు, నేను నా కన్యత్వం గురించి ప్రలాపిస్తానని మరి కొండల మీదకి వెళ్ళి, మరి కొండ అంటే అక్కడ ఉన్నతమైన అనుభవం అన్నమాట. ఎత్తైన స్థలంలోకి వెళ్ళి చెల్లికత్తెలను తీసుకొని మరి 2-3 ఏకీభించి భూమి మీద దేని బంధిస్తారో పరలోకమందు బంధించబడినని, దేని విప్పుతారో పరలోకమందునది విప్పబడినని మరి సహవాసంతో తను ప్రలాపించి మరల తండ్రి యొద్దకి రావటం మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అక్కడ వచ్చి మరి 39లో, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, దొరికింది, మా డాడీ పర్మిషన్ ఇచ్చాడు, అమ్మో నన్ను ఇప్పుడు కాలుస్తాడు, ప్రతిష్ఠించేస్తాడు అని ఆవిడ వెళ్ళిపోలేదు. కానీ విధేయత చూపించింది అనమాట తిరిగి రాగానే. అందుకే చెప్పబడతా ఉన్నది, మరి తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి తండ్రి చెంతకు వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు. ఇక్కడ ఈ కుమార్తె అయితే మరి తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో తన ప్రమేయం లేకుండా, తన అనుమతి లేకుండా ఇచ్చినప్పటికీ మరి అప్పటి వరకు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సెలబ్రేషన్ మూడ్లో ఉండి ఉండవచ్చు. మా డాడీ ఇట్లా విన్ అయ్యారు, మా డాడీ మంచి విజయోత్సవంతో వస్తూ ఉన్నాడు అని చక్కగా నాట్యం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ వచ్చిన బిడ్డని మరి ఈ రీతిగా అన్నప్పటికీ ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఎట్ ఆల్, షీ ఒబేడ్ బ్లంట్లీ అండ్ బ్లైండ్లీ. మరి ఏ మాత్రము కూడా ఆలోచన లేకుండా, డాడీ నా చెప్పకుండా ఎట్లా ఇచ్చేసావు డాడీ, మరి నేను ఇట్లా చాలా ఆశయాలు కలిగి ఉన్నాను నా జీవితం, నా భవిష్యత్తు గురించి, మరి నేను ఇట్లా వివాహం ఆడాలని ఈ రీతిగా ఉండాలని అని అనలేదు. కానీ మరి అనేకులు చెప్పేది ఏంటంటే తన్ని ప్రతిష్ఠించారని, ఎందుకంటే ఆమె పురుషుని ఎరుగలేదని, ఆమె కూడా నా కన్యత్వం గురించి ప్రలాపిస్తానని ఈ రీతిగా అంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమంటారంటే మరి దహన బలని. ఏదేంటికి ఈ కుమార్తె ద్వారా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఒకటేనండి. మరి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మరి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మరి ఇహలోకముందున తండ్రి మరి తన విషయం తనకి తనుగా ఆలోచిస్తే అది చాలా అన్యాయమైన కార్యమే. మరి తన ప్రమేయం లేకుండా తండ్రి మొక్కుబడి చేసేసుకున్నాడు. తండ్రి కూడా ఏమనుకున్నాడు, వాట్ ఎవర్, ఇంగ్లీష్ బైబిల్లో వచ్చినది ఏదో అన్నదానికి వాట్ ఎవర్, అలాగే హూ ఎవర్ అని అనట్లేదు, ఎవరు వస్తారు మనిషి గురించి చెప్పట్లేదు, ఇట్, అది అని ఈ రీతిగా సంబోధిస్తా ఉన్నాడు. తండ్రి కూడా ఏదైనా యానిమల్ వస్తుంది లేకపోతే ఇంకెవరో అనుకొని ఉండవచ్చు, కానీ తన కుమార్తె అని తనకి తెలీదు. బట్ ఏదేంటికి మనం 29లో చూస్తాము, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా తను అనాలోచనగా చేసినట్టు కాదు, కానీ ఇది దృష్టాంతంగా ఉండినట్లు మరి లేఖనాలలో లిఖించబడింది. మరి యెఫ్తా కుమార్తె, ఆమె ద్వారా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది అదేనండి, విధేయత చూపించాలి. మరి తల్లిదండ్రులు వారి చాయిస్ ప్రకారము ఈ ఇన్స్టిట్యూట్లో చదవాలి, ఈ కోర్స్ చేయాలి అని అన్నప్పుడు మరి దానికి విధేయత చూపించాలి. ఇది నా డ్రీము, ఇది నేను అనుకున్నాను, నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ ఆలోచన ఉంది, ఇలాంటి అబ్బాయిని ఇలాంటి అమ్మాయిని వివాహం ఆడాలని ఎదురు తిరగటం కాదు. కానీ మరి తల్లిదండ్రులకు దేవుడే జ్ఞానోపదేశం అనుగ్రహించి మరి ఉపదేశిస్తున్నాడు అనుకోవటం, తల్లిదండ్రుల మాట విని మరి ముందుకు వెళ్ళినప్పుడు అది క్షేమాభివృద్ధి మనకు మాత్రమే కాదు కానీ వచ్చు తరతరాలకి అది క్షేమాన్ని కలిగించేదిగా ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితిలో కూడా తల్లిదండ్రులకు అవిధేయత చూపించకూడదు. అది ఎటువంటి కఠిన పరిస్థితిగా మనకి అనిపించిన, ఇది అన్యాయము, ఘోర అపరాధం చేస్తున్నారు నా పేరెంట్స్ అనిపించే రీతిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులకి సరెండర్ అవ్వటం మరి ఈ బిడ్డ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి ఇన్ని చెప్పుకున్నాం విధేయత గురించి. అసలు విధేయత ఏ రీతిగా నేర్చుకోవాలంటే మరి యోబు గారు 36:15లో బాధ వలన విధేయత నేర్చుకుంటారంట. మరి మనకి కలుగుతున్న ఇబ్బందుల్లో నుంచి, బాధల్లో నుంచి, శోధనలో నుంచి మరి విధేయత నేర్చుకోవాలి. ఇదేంట్రా కుటుంబంలో మరి
ఎంత శోధన కలుగుతున్నా కానీ వాళ్ళలో కొంచెం కూడా చలనం లేదేంటి? కొంచెం కూడా దేవుని మాట ఇప్పుడైనా వినరా, లోబడరా? ఆయన ఏం మాట్లాడాడు? మరి ఇటువంటి నిందలు, అవమానాలు, మరి చాలా లేమిలో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇప్పటికి కూడా దేవునికి వారు సరెండర్ అవ్వట్లేదు, దేవుని వైపు తిరగట్లేదు, లోబడట్లేదు అని ఇతరులు అనుకుంటా ఉంటారు. మరి ఇది తగదండి. దేవుడు ఒకటి అనుమతిస్తా ఉన్నాడంటే, ఒక అడ్వైస్ కండిషన్ ద్వారా నడిపిస్తా ఉన్నాడంటే మనకేదో నేర్పించాలని నిత్యముగా దాని ద్వారా విధేయత నేర్చుకోవాలి. మరి సెకండ్గా చూసినట్లయితే శ్రమ వలన హెబ్రీ 5:8 చూడగలుగుతాం అన్నమాట. మరి ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరి ఆయన యేసయ్య దేవాది దేవుడు, ఆయనకి విధేయత చూపాల్సిన అవసరమే లేదు. కానీ ప్రతిదీ కూడా ఆయన జీవించి మనకి నేర్పిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 119వ కీర్తనలో ఉంటది కదా, 67, శ్రమ కలుగక మునుపు నిన్ను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుచున్నానని. మరి చాలా మంది ఆపత్తు రాక మునుపు నరుని హృదయము మరి బహుగా సంతోషంగా అదిరిపడతా ఉంటది, అతిశయపడతా ఉంటది. మరి ఈ రకంగా ఉంటే దేవుడు చిన్న టెస్ట్ లాగా ఒక శ్రమని అనుమతించినప్పుడు అప్పుడు జరిగేది ఏంటంటే, శ్రమ మనల్ని క్రమపరచడానికి, శ్రమ టు స్ట్రెంగ్తెన్ అవర్ స్పిరిట్, మనల్ని బలపరచడానికే కానీ అది మనల్ని బలహీనపరచడానికి అని, మనల్ని పాడు చేయటానికి మరి మనకి చెరిపేది కాదు. కానీ శ్రమ మనల్ని బాగు చేయటానికి, మన క్షేమాభివృద్ధి కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలండి. ఈ పరిస్థితుల్లో, బాధ కలిగిన వేళల్లో, శ్రమ కలుగుతున్న వేళల్లో మరి దేవుని దూషించడం, మరి మనము ఆ టెంప్టేషన్ని, అది ఏదైతే దేవుడు అనుమతిస్తా ఉన్నాడో ఆ బాధను తట్టుకోలేక బిడ్డల్ని శపించడం, కుటుంబాల్లో గలిబిలి క్రియేట్ చేసుకోవటం, ఇది కాదు. కానీ తల్ల వంచుకొని దేవుడు ఏ పరిస్థితుల్లో నడిపిస్తున్నప్పటికీ, దేవా నీ చిత్తమయ్యా, నీ చిత్తానికి లోబడ్డాను, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా సంఘాన్ని నడిపించయ్యా అని ఈ రీతిగా కొనసాగిస్తున్న వేళ దేవుడు నిత్యముగా మరి శుద్ధ సువర్ణంగా మాత్రమే కాదు కానీ 2 పాళ్ళ సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. 2 పాళ్ళుగా ఆశీర్వాదం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించి కాపాడే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో కూడా మరి శ్రమల్లో, శోధనలో మరి మనము దిగజారిపోవటం, ఆయన సన్నిధి నుండి పారిపోవటం చేయకూడదండి. నిలబడి, గెలిచి, నిలిచి అనుభవానికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో మనం బలాన్ని పొందుకోగలుగుతాము, జయాన్ని చూడగలుగుతాము. దేవుని స్తోత్రం. ఇట్టి కృప ప్రభువు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.